మీకు మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో చిన్న చిన్న తప్పులు క్షమించేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రెడీ అవ్వండి, చర్చికి వెళ్దాం. సరే, ఇప్పుడే రెడీ అవుతా. నువ్వు కూడా రెడీ అవ్వకో వెళ్ళి. సరే అమ్మా, రెడీ అవుతాను. A few moments later. ఏమండి, నేను రెడీ అయిపోయాను. రెడీ అయ్యారా? సరే, తనగా 5 ఆటో పిలుచుకోండి, చర్చికి వెళ్దాం. అలాగే పిలుచుకొస్తా. అమ్మ, రెడీ అయిపోయానమ్మా. నానేడి? రెడీ అయ్యావా? సరే. నానేడి? నాన్న మనం చర్చికి వెళ్ళడానికి ఆటో పిలుచుకోవడానికి వెళ్ళాడు. ఆటో పిలుచుకోవడానికి వెళ్ళాడా? సరేనమ్మా. బాబు, ఏజెంట్ చర్చికి వెళ్ళాలి, వస్తావా? వస్తానండి. ఎంతమంది? 3. 200 ఇవ్వండి. సరే, అందుకు బాబు, నా 70 తీసుకో. 70 తీసుకుంటా. సరే, ఇచ్చాకండి. సరే బాబు, మీకు ఇష్టంసా? అవునండి. మరి మీరు? మేమందరినీ కొలుస్తాం బాబు. ఓహో, అలాగా, సరేనండి. ఏమీ ఆటో పిలుచుకొచ్చేస్తారు కదా అండి? వస్తున్నామండి. 5 తల వేసి రారా. అలాగే అమ్మ, తాళం వస్తా. చదువుకున్నావు బాబు నువ్వు? నేను బిడ్డ కంప్లీట్ చేశాను సార్. చదువుకున్నావు బాబు నువ్వు? ఓహో, అలాగా. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఈ పని 3 ఏళ్ళు సాఫ్ట్వేర్ కూడా పనిచేస్తాను సార్. ఎంత పని చేస్తారు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ప్రతి చిన్న దేశానికి చిటికి మాటికి తిట్టేవాళ్ళు. ఇంటికి వెళ్ళాక మనం మనశ్శాంతిగా పడుకునేవాళ్ళు కాదు సార్. ఆ కంప్యూటర్ చూసి కాలంతా నొప్పులు వచ్చాయి. ఎవరైనా తప్పు చేసినా మమ్మల్ని నా మీద చూపించేవాళ్ళు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా. ఇప్పుడు ఈ పట్ల 10 డేటీ ఎక్కుతున్నాను. 7గా దిగిపోతున్నాను. ఫుల్ మనశ్శాంతి. ఓహోలాగా. పెళ్ళైందా నీకు? నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్. సరే బాబు. వందనాలండి. వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. వందనాలు పద్మ గారు. వందనాలండి రమ్య గారు. ముందు ప్రార్థన చేద్దాం. ఈ క్రిస్మస్ నేను నమ్ముకోవడానికి అందరికి మంచి జరగాలయ్యా. వాళ్ళకున్న చెడు మొత్తం బావాలయ్యా. వాళ్ళ ఇంటిని నువ్వు గచ్చేలా కాపాడాలయ్యా. వాళ్ళు రాకపోకలందు నువ్వు తోడుండాలయ్యా. ఈ క్రిస్మస్ కాడి నుంచి వాళ్ళ జీవితాలు మారిపోవాలయ్యా. వాళ్ళ కొడుకులకి ఉద్యోగాలు వచ్చేయాలయ్యా. వాళ్ళ కూతురు పెళ్ళిళ్ళు అవ్వకపోతే పెళ్ళిళ్ళు అవ్వాలయ్యా. వాళ్ళకి అప్పులు ఉంటే అప్పులు తీరిపోవాలయ్యా. వాళ్ళంటి శుభవార్తలు వినాలయ్యా. వాళ్ళకి ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు వాళ్ళకి తొలగిపోవాలయ్యా. ఈ క్రిస్మస్ కాడి నుంచి వాళ్ళకంతా మంచి జరగాలయ్యా. ఆమేన్, ఆమేన్ కోరుకుంటా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మేరీకి యేసబ్బుకి పెళ్లి ఫిక్స్ అయింది. మేరీ ఆ రోజు నైట్, పెళ్లి ఫిక్స్ అయిన నైట్ పడుకుంటుంటే దేవదేవత వచ్చి నీకు ఇలా దేవుడు పట్టబోతున్నాడు అని చెప్పింది. అప్పుడు తెల్లారుజామున యేసబ్బుకి నేను గర్భిణిని, నా గర్భంలో దేవుడు పట్టబోతున్నాడు అని దేవదేవత చెప్పిందని యేసబ్బుకి చెప్పింది. యేసబ్బు ఓహో అలాగా, నీ గర్భంలో దేవుడు పట్టబోతున్నాడా అంటే మనకు ప్రభువు పుట్టబోతున్నాడని ఆనందించాడు. డిసెంబర్ 25 నైట్ 12 గంటలకు పసుపులాకులో యేసు జన్మించాడు. దానికి గుర్తుగా మనం క్రిస్మస్ పండుగని చేసుకుంటున్నాం. ఆమేన్, 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 ఆమేన్. క్రిస్మస్ అంటే మనం క్రీస్తుని నమ్ముకోవడం. క్రిస్మస్ అంటే సమాధానం కలిగిన దేవుణ్ణి సమాధానం పొందడం. క్రిస్మస్ అంటే మనం పొందిందని నలుగురికి పంచడం. ఏమండి, పాస్టర్ గారు బాగా వాక్యం చెప్పారు కదండి. అవునే, పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పారు.